తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లుభట్టి విక్రమార్కపై మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నీలం అరుణ, సంగీత, సుశీల, శ్రావణి, రోజు ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి దిష్టి బొమ్మను ఉదాహరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లుభట్టి విక్రమార్క గతంలో సీఎల్పీ లీడర్గా ఎదగనివ్వకుండా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి రహస్యంగా కేసీఆర్, కేటీఆర్తో మంత్రి పదవి కోసం ఒప్పందం చేసుకుని దళిత జాతికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా మహేశ్వరానికి చేసింది ఏమీ లేదని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మహేశ్వరం నియోజకవర్గాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మొహం చూపలేక సబితా ఇంద్రారెడ్డి రాజకీయ డ్రామాలు చేస్తూ ఉన్నారని ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్కకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నినదించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేరా బాలకృష్ణ, డివిజన్ అధ్యక్షుడు బోయిన శంకర్ యాదవ్, నల్లంకి ధనరాజ్గౌడ్, ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు చింతకింది రంజిత్, గంగం కిషోర్, సంతోష్, ఇమ్రాన్, యూనస్, అఫ్జల్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏమైనా కాంగ్రెస్ 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 ఓడిపోయిన కాంగ్రెస్ ఓడిపోయిన కాంగ్రెస్ నువ్వు గెలిచి ఏం చేసినావమ్మా ఇన్ని రోజులు? మహేశ్వరానికి 10 సంవత్సరాలు ఉండి ఒకరికి ఇల్లు వేయడం, సర్నాలు ఇప్పించినవా? ఏమైనా కాయిదాలు తీసుకుపోయి అందులో వెటిపియడం, ఫోటోలు తీపియడం తప్పితే సర్నార్కి ఏం చేసినావు నువ్వు? అమ్మ సబితమ్మ, నువ్వు ఒక మహిళ అయి ఉండేసి మాకు మహిళలకు మాకు న్యాయం చేసినావు. అసలుకి మిమ్మల్ని మేము చాలా రెస్పెక్ట్ చేసినాము. నువ్వు మాలాంటి మహిళవే మాకు న్యాయాలు చేస్తావు అనేసి, కానీ మాకు ఇంతవరకు న్యాయం చేసింది లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఒకప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదానివే, కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నువ్వు మొత్తం కించపరిచేసినావు కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఇప్పుడు మేము మహిళలం అందరం కూడినాం. కాబట్టి ఇప్పటి నుంచి మా సరూర్ నగర్ నువ్వు కాళ్ళు అడుగు పెడతా మటుకు మర్యాద ఉండదు, చెప్తున్నా. ఖబర్దార్. సబితమ్మ, రేవంత్ రెడ్డి గారు పార్టీలో చేరి అన్నాడు, నువ్వు ఈ మాట చెప్పినవా? నీ దగ్గర రికార్డు ఉందా? తమ్ముడు ముఖ్యమంత్రి అయితే అని చెప్పినవా? నువ్వు మోసం చేసావు రేవంత్ రెడ్డి గారిని. నిన్న రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా మరి చాలా చక్కగా చెప్పినాడు అసెంబ్లీలో. అయ్యా, నన్ను కాంగ్రెస్ పార్టీలో రమ్మన్నమాట వాస్తవం, కానీ రమ్మని మరి ఎక్కడైతే రమ్మని చెప్పిందో నా రేవంత్ రెడ్డి నన్ను ఒక బలమైన నాయకుడు చూపించి ఆయన ఇక్కడ తీసుకొచ్చిన, నేను మీ పార్టీలోకి వస్తాను, నాకు మంత్రి పదవి అని చెప్పి బేరం పెట్టుకున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మరి మోసం చేసినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక రేవంత్ రెడ్డి గారినే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీని ముంచేసిపోయింది టిఆర్ఎస్ లోకి, కేవలం స్వార్థం కోసం, మంత్రి పదవి కోసం. మరి మంత్రి పదవి కోసం తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నట్టేలా ముంచి కాంగ్రెస్ మరి టిఆర్ఎస్ పార్టీలో పోయింది. ఇది మీ అందరికీ కూడా తెలవాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక గుణగణాలు కలిగినటువంటి నాయకుడు, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు. మరి అలాంటి నాయకుడిని మరి నిజంగా మరి గౌరవించకుండా నిన్న మరి ఇప్పటి వరకు కూడా సబితా ఖానే మాట్లాడుతున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారి గొప్పతనం మనందరూ కూడా చూసుకోవాలి. సబితా ఖానే మాట్లాడుతున్నాడు, కానీ సబితా ఖా ఏమంటుంది? రేవంత్ రెడ్డి నేను పంపించిన ఎవరిని ఎవరు పంపలేదండి, ఎవరు పంపలేదు, కేవలం మీ స్వార్థం కోసం మరి సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి టిఆర్ఎస్ లో పోయింది. ఈ ఉన్నటువంటి నాయకులందరూ చూపించి మరి కేసీఆర్ దగ్గర పోయి మంత్రి పదవి సంపాదించింది. ఒక సిఎల్పి నాయకుడిని, ఒక దళితుడిని ఏ రాష్ట్రంలో చేయలేదు సిఎల్పి లీడర్. మా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఓర్వలేక నువ్వు టిఆర్ఎస్ లో పోయి మంత్రి పదవి అనిపించావు. అంటే దళితులు అంటే అంత చిన్న చూపు అన్నట్టు. ఒక బిఆర్ అంబేద్కర్, డాక్టర్ సాబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎట్లా రాసిందో, అలాగే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, భట్టి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా? ఒకటే మీరు గబ్బోలు పెట్టుకుంటారు అసెంబ్లీలో. అంటే మా సీతక్కని కౌశిక్ రెడ్డి మాట్లాడింది అది మీకు వినబడతలేదు, కానీ భట్టి గారు మాట్లాడిందేమో హైలైట్ చేస్తారు. గతంలో ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అప్పుడు గుర్తుకు రాలేదా కేటీఆర్ కు, కేసీఆర్ కు మహిళలు? ఇప్పుడే మహిళలు గుర్తొచ్చారు. అంటే ఇలాంటి రాజకీయం, నీచ రాజకీయాలు చేయొద్దు. మేము ఒకటే చెప్తున్నాం,
తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ప్రజాపాలన సుపరిపాలన ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేస్తారు, నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారని. ఈరోజు మహిళలను టార్గెట్ చేస్తారు, నిండు సభల్లో చట్ట సభల్లో మహిళలు అన్యాయం చేస్తారని చెప్పి మీరు బయటకు మాట్లాడుతున్నారు. మీ పక్కన మహిళలకు ఎప్పుడు మంత్రి పదవి ఏరి నా కొడుకులు టీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు వచ్చి మహిళలను అవమానిస్తారని చెప్పి ధర్నాలు చేస్తారా? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇదే మహేశ్వర నియోజకవర్గంలో ఉన్న మహిళలు మీకు మహిళలుగా కనిపిస్తలేరా? ఈరోజు మా పక్కన ఇంతమంది మహిళలు ఉన్నారు, వీరందరూ అపోజిషన్ లో కొట్లాడినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలని ప్రయత్నం చేసినావు కదా. ఈరోజు వేరే బాలకృష్ణ గారు అన్నట్టు సరునాథ్ కార్పొరేట్ ఆకాశ్ వాళ్ళకి ఒక మహిళ కాదా? వడంపేట మేయర్ పాయకుల ఒక మహిళ కాదా? కందుకూరు సైడ్ ఉన్న మహిళా నాయకులు వాళ్ళందరూ ఉన్నారు. ఎవరైతే ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ వాళ్ళు ఎంపీపీగా ఉన్నారు అక్కడ, దగ్గుల ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళందరి పైన కేసులు వేసినప్పుడు మహిళలు గుర్తురాలేదా? అంటే కేవలం 10 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించి ఒక స్టేటస్ మెయింటైన్ చేసిన వాళ్ళే మహిళలు, మిగతా మహిళలు కాదు. అప్పుడు గుర్తురాదు. సబితమ్మని అంటే మహిళలు అన్నట్టు అంటే ఇంతమంది మహిళల పైన కేసులు వేసే సబిత మేమేమనాలి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.